జగన్ ఒక సైకోలా మాట్లాడుతున్నారని పోలీసుల పట్ల అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మాజీ సీఎం జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసులపైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ప్రజలు 9 నెలల క్రితమే బట్టలు ఊడదీశారని మాజీ ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ రోజు మళ్లీ పోలీసులు బట్టలు ఊడదీస్తామని మాట్లాడటం బాధాకరంగా ఉందని అన్నారు. గత 5 ఏళ్లు రాక్షస పాలనలో జగన్ ఒక సైకోలాగా వ్యవహరించారని, ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైన కూడా కేసులు నమోదు చేశారని, అమరావతి రైతులకు సంఖ్యలు వేశారని తెలిపారు. 9 నెలల ముందే ఆయన బట్టలు ఊడదీశారు. ఈ రోజు పోలీసులని బట్టలు తీసి కొడతా అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలన, సైకో పరిపాలనలో చిన్న చిన్న సోషల్ మీడియా ఉంటే కూడా వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసేటువంటి పరిస్థితి, అమరావతి రైతులకు సంఖ్యలు వేసేటువంటి పరిస్థితి, మహిళలకు సంఖ్యలు వేసేటువంటి, కాళ్ళకు కూడా బెడ్లు వేసేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎలాంటి రాజకీయాలు జరగకూడదని చూస్తూ ఉన్నారు. అలాంటప్పుడు కూడా వీళ్ళు ఇంత లూజ్గా ఈ సైకో మాట్లాడుతూ ఉన్నారంటే 11 కాదు కదా, ఇంకా ఆ పక్కన ఒకటి కూడా పోయే రోజులు వస్తూ ఉన్నాయి. ఒక మంచి వాదం. ఎందుకంటే అనంతపూర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది పరస్పరంగా వాళ్ళకున్నటువంటి ఇంత 5 కోట్ల పై చిరుకు ప్రజలు ఉన్నప్పుడు ఎక్కడో చిన్న చిన్న ఇన్సిడెంట్ పర్సనల్ వెండటలు జరుగుతాయి. ఎక్కడ కూడా పొలిటికల్ వెండట లేదు. మా దగ్గర ఏదైతే అన్యాయంగా పేదలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాను తప్ప ఏది పర్సనల్ వెండటతో నాకు నీ మీద కోపం, నీకు నా మీద కోపం మేము చేయట్లేదు. అది అలాంటిది ఎక్కడ లేదు. మీరు రెడ్ బుక్ అన్నా కూడా గతంలో పేదలని, మంచి వాళ్ళని, ఎవరైతే ఆఫీసర్లు కూడా మంచిగా ఉండి మంచి చేయాలని చెప్పి తపంతో పనిచేశారో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీదనే ఎంక్వైరీలు వేసి వాళ్ళు మేము తీస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మా పర్సనల్ వెండటతో ఎక్కడ చేయటం లేదు. ఇలాంటి మాటలన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి మారుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు. వీ స్టాండ్ బై విత్ ద పోలీస్ పీపుల్. డెఫినెట్లీ వాళ్ళు యూనియన్ కూడా స్పందించాలి. తప్పకుండా మా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే న్యాయపరంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క అధికారి కూడా స్వచ్ఛందంగా ఒక నీతివంతంగా పనిచేస్తూ ఉంటారు. అది ఎప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఇది మనం చూసాం. గత 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాంటి పరిపాలన ఉందో మనకు తెలుసు. తెలంగాణలో కూడా ఎక్కడ కూడా మత విద్వేషాలు లేకుండా, రౌడిజం లేకుండా చేసినటువంటి పార్టీ ఇది. ఈ రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి మేము పూర్తిగా చేస్తాం. దానికి కూడా ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అతను మాట్లాడాలి అర్హత లేకుండా చేశారు. రేపు ఆ 11లో ఒకరు కూడా తీసేస్తారు. 9 నెలల ముందే నేడు మాజీ మంత్రి విడుదల రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేపట్టింది. 2020లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలున్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2,20,00,000 వరకు కూడా వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదైతే చేశారు. ఈ క్రమంలోనే విడుదల రజనీపై కేసు నమోదు చేశారు పోలీసులు. రజనీని ఈ కేసులో A1గా చేర్చారు ఏసీబీ అధికారులు. అయితే దీనిపై రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యాలు బయటపడుతున్నాయి. లారీ ఓనర్లు, ఆపరేటర్లు ఎమ్మెల్యేలకు కప్పం కట్టాలి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేకు మామూలు చెల్లించకపోతే వాహనాలు తిరగనివ్వం అంటూ ఎమ్మెల్యే అనుచరులు హెచ్చరిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. నాగరాజు గౌడ్, సాయి అనే వ్యక్తులు ఎమ్మెల్యే పేరు చెప్పి రాత్రి లారీ ఆపి పోలీస్ స్టేషన్కి తరలించి బెదిరింపులకు పాల్పడుతున్నారని డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోలీసులకు నిజాలు తెలిపినా ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. చెల్లు తీసుకొని బండ్లకెక్కి చెల్లు తీసుకొని స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. స్విచ్ ఆఫ్ చేసి ఏందన్నా ఇది దౌర్జన్యం, ఇది మంచిది కాదన్నా, ఇది ఏదైనా ఉంటే మాట్లాడుకున్నాను ఓనర్ దగ్గర అని చెప్తే రిటర్న్ తిప్పండి అని బండి తిప్పొచ్చి స్టేషన్తో పెట్టినారు. కుడితిని పవర్ ప్లాట్ కేపీసీఎల్ నుంచి ఐజాక్ లోడ్ ఎత్తినాము. పాసింగ్ లోడే ఉంది. మన యమున టర్నింగ్ కాడ ట్రాఫిక్ పోలీసు దగ్గర బస్ స్టాప్ కాడ ఆపినారు. ఆపి మళ్ళీ అక్కడ పోయి ఎక్కడ తిక్సర్ జరగతా రిటర్న్ చేసుకుని బండి తీసుకొచ్చిన వాళ్ళ బండిలోనే ఎక్కినారు. వాళ్ళు వీళ్ళు సార్ నాగరాజు గౌడు, సాయి బీజేపీ కార్యకర్తలు.
వాళ్ళు ఇదే సార్ బండి సైడ్ పెట్టి మా సార్ చెప్పేంత వరకు బండి తీయద్దు నువ్వు, మా సారు బండి ఆపమన్నాడు, ఆపినాము. 2 నెలలు అయింది ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే మీ ఓనర్ వచ్చి సార్ దగ్గర మాట్లాడలేదు, అందుకోసమే బండి ఆపుతున్నాము, పోలీస్ స్టేషన్లో పెడతాము, మీరు పొద్దున మాట్లాడుకొని తీసుకోపోండి అని చెప్పి స్టేషన్ కాడ పెట్టినారు బండి తెచ్చి. ఆర్టీఓ సార్ వచ్చినాడు పొద్దున, చూసినాడు, కరెక్ట్గా కాటా ఉంది, కరెక్ట్గా ఉందని చెప్పేసినాడు. కాటా చేసినాము, ఇదేం లేదులే కరెక్ట్గా ఉందటనే. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. తనపై చేసిన కబ్జా ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వారికి గులాంగిరీ చేస్తానని కడియం సవాల్ విసిరారు. నిరూపించకపోతే వారు ఆయనకు గులాంగిరీ చేయాలని, దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని సూచించారు. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని శ్రీహరి స్పష్టం చేశారు. జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు అభూత కల్పనలతో, అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రము ఆధారం లేని వార్తలు, సత్యదూరమైన వార్తలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ మరెక్కడైనా కానీ నేను భూ కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపిస్తే కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఎవరిని మోసం చేసింది లేదు, ఎక్కడ తప్పు చేసింది లేదు, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డది లేదు. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ ఏ క్లీన్ వైట్ పేపర్. మీరు ఆడికి వెళ్ళి ఫామ్ హౌజులు ఎవరి, వారి దగ్గర ఉన్న కాగితాలు ఏంటి, ఆ ఫామ్ హౌజులు ఎవరియో నాకు తెలియదు. ఆ ఫామ్ హౌజులు అటవీ భూములలో ఉన్నాయా, పట్టా భూములలో ఉన్నాయా కూడా నాకు తెలియదు. కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2 కూడా జాయింట్ సర్వే చేసినాయి. ఇలాంటి విషయాలు ఏవి కూడా వాళ్ళ జాయింట్ సర్వేలో రాలేదు. మరి మీకే సర్వేలు వచ్చాయో నాకు తెలియదు. కాబట్టి నేనేమంటానంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇనిషియేటివ్ లేకపోవడం వలన అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అఫీషియల్గా. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యే మురళీమోహన్ విస్తృత పర్యటన చేశారు. మండల కేంద్రంలోని చెరువు కట్టపైన జరుగుతున్న NREGS పనులను జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించారు. చెరువులో ప్రజల సౌకర్యార్థం బోట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఇండ్ల వద్ద కూడా ఆక్రమణకు గురైన స్థలాన్ని కూడా స్వచ్ఛందంగా మీరే తొలగిస్తే డ్రైనేజ్ వేస్తామని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. ఇదే సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే వివరించారు. ఇక పూతలపట్టు మండల కేంద్రం 25 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. 20 ఏళ్ళుగా హెడ్ క్వార్టర్, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్, మండల హెడ్ క్వార్టర్ ఏం తెలుసుకోలేదు. సో ఎలివేషన్ లేదు. ఇప్పుడు ఇటువైపు అంతా రోడ్డు ఉన్నప్పుడు కొంత డిమాండ్ ఉంది. గతంలో ఇదే రోడ్డు ఫిక్స్ అయింది. రేట్ కానికుండా దీన్ని ఎక్కడ మనం బయట తీసుకుంది. సో డిమాండ్ అంటే ఇప్పుడు ఎక్స్ట్రా చేస్తే ఇంకా రౌండ్ సర్కిల్ చిన్న దీన్ని కమర్షియల్ యాక్టివిటీ కూడా మార్చుతాం. ఒకవేళ మనం సమ్మర్ స్టోరేజ్ కట్టి వాటర్ వచ్చి ఫిల్ చేసి బోటింగ్ దాంట్లో పెట్టి యాక్టివిటీ ఇదంతా కూడా పంచాయతీకి రెవెన్యూ వచ్చేది. వేలం వేసేసుకుని ఇప్పుడు ఎట్లాగైతే మనం సంత వేలం వేస్తారు, అట్లాగే టోల్ గేట్ వేలం వేస్తారు. దీన్ని కూడా వేలం వేసి పంచాయతీకి ఇచ్చేసేది. అంటే నీళ్ళు బేసిక్లీ సోర్స్ వస్తేనా వస్తాయి సార్. సప్లై ఛానల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక టూమ్ ఉంది, అది క్లోజ్ చేసేసి ఫుల్గా ఉంటుంది. ఎప్పటికీ ఉంటుంది. జనగామ జిల్లా నెహ్రూ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెంచిన పెట్రోల్, డీజిల్, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ధరలను కూడా తగ్గించాలని సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. ధరలు పెంచి సామాన్య మానవుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధర వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ సెంటర్ దగ్గర పట్టకవిత ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెంచినటువంటి 50 రూపాయలు ఏవైతున్నాయో తక్షణమే
మరి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సామాన్య మానవులపై ధరలు పెంచి సామాన్య మానవులపై ఈరోజు ధరలు వాళ్ళ నడి విడిచినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఉన్నటువంటి 2004లో మరి 450 ఉన్నటువంటి గ్యాస్ ధర ఈరోజు 905 రూపాయలు చేరింది. అంటే అప్పుడు ఉన్నటువంటి ధరలు ఇప్పుడు ధరలు అధికంగా పెంచినటువంటి బీజేపీ ప్రభుత్వం. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రమాదకరమని వ్యాఖ్యానించిన దానిపైన ఆమె కౌంటర్ ఇచ్చారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అనుముల ఇంటెలిజెన్స్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ అనుముల ఇంటెలిజెన్స్ వల్లే రాష్ట్రానికి ముప్పు ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు. అనుముల ఇంటెలిజెన్స్ రాజ్యంలో విధ్వంసాన్ని సృష్టిస్తోందని అన్నారు. ఇక అది పక్కకు జరగకుండా రాష్ట్రానికి మంచి జరిగిందని తేల్చారు. ఇక తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు, పోనీ ఈ వివరాలన్నా ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకుపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట, దాంతోనే అనాలిసిస్ చేస్తారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండు. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుదో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల్లో నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఏర్పడి 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రజతోత్సవ సభను ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో లక్షలాది మందితోటి ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా సూర్యాపేట జిల్లా ప్రజానీకానికి, రైతులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు నేను పిలుపిస్తున్నాను. ఇది గతంలో ఎన్నడూ కనీవిని ఎరగని రీతిలో లక్షలాది మంది వరంగల్కు తరలి వచ్చేటువంటి సభ ఇది. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఆ పరిపాలనలో తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను ముందుకు తీసుకుపోయి మన నీరు, మన నిధులు, మన నియామకాలు మనకే జరగాలని చెప్పి పోరాటం చేసిన మహానాయకుడే తెచ్చిన స్వరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అయినటువంటి మహానాయకుడు కేసీఆర్. నేను కూడా పార్లమెంటు సభ్యునిగా చూశాను. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా సబ్బండ వర్గాలకు ఎన్నో వినూత్నమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని భారతదేశానికే. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నెంబర్ 100లోని ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు మున్సిపల్ అధికారులు నేలపట్టం చేస్తారు. ఇక ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి పలు వ్యాపార సముదాయాల నిర్మాణాలను కూల్చివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై స్థానికులు గండిపేట రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నేతన్న సర్కిల్లో జాతీయ జెండా చిరిగి ఉన్నా పట్టించుకోని అధికారులపైన ప్రజా సంఘాలైతే మండిపడుతున్నాయి. కొన్ని రోజులుగా జాతీయ జెండా చిరిగిపోయి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గత రాత్రి కురిసిన వర్షానికి జాతీయ జెండా మరింత చిరిగిపోయింది. దానిని తొలగించి కొత్త జెండా ఉంచడంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజా సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. హనుమకొండ జిల్లా డీసీసీ భవన్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. దేవనూరు అటవీ భూములను కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్యే రాజయ్య తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీహరి మండిపడ్డారు. రైతుల పట్టా భూములను కాపాడాలని ప్రయత్నాలు చేస్తుంటే తనపైనే కబ్జా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని వెల్లడించారు. రాజయ్య గారు అభూత కల్పనలతో అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రము ఆధారం లేని వార్తలు, సత్యదూరమైన వార్తలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ మరెక్కడైనా కానీ నేను భూ కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపిస్తే కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఖమ్మం నగరంలోని గోపాలపురంలో శ్రీరామనవమి రోజున పెళ్లిపీటలపై కూర్చున్న బానోత్ సైదులు దంపతులకు పూజలు చేయకుండా పురోహితుడు వివక్ష చూపెట్టినట్లుగా బాధితుడు ఆరోపించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బానోత్ సైదులు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గ్రామంలోని పెద్దలు చెప్పినందుకే పీటలపై కూర్చున్నానని, ఇలాంటి వివక్షకు గురిచేసి అవమానించేది ఉంటే కూర్చునే వారిని కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎస్టీ కులస్తుడు కావడంతోనే తనపై వివక్ష చూపారని బాధపడ్డాడు. తన కుటుంబం ముందు తనను కులపరంగా అవమానించిన పురోహితుడిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక తనకి జరిగిన అవమానాన్ని చూసిన తన కుమార్తె స్కూల్లో లేని వివక్ష గుడిలో ఎందుకు చూపెట్టారని కన్నీటి పర్యంతం అయిందని తెలిపారు. శర్మ గారు ఒకటి ఆన్సర్ చెప్పండి దయచేసి. పూజలు చేస్తుంటారు, అవమానం జరిగిన తర్వాత వదిలేండి అయిపోతుంది. ఏమంటాడు తెలుసా, మళ్ళా నేను చేసింది చూస్తేనే ఇక్కడ ఉండమని ఆయన చేసింది మనం చూడాలంట. మొన్న జరిగిన కళ్యాణం గురించి నాకు హరికృష్ణ గారు ఫోన్ చేసి ఇలా సైజులో మీరు మీ దంపతులు కూర్చోవాలి పీటల మీద అనగానే ఫస్ట్ నేను చిన్నవాడిని, ఫస్ట్ పెద్దవాళ్ళందరూ ఉన్నారు. అది కాకుండా ప్రతి సంవత్సరం రాంబాబు గారు వాళ్ళు కూర్చుంటున్నారు, చైర్మన్ గారు కూర్చుంటున్నారు కదా అని చెప్పేసి, అంటే వాళ్ళకి అంటుంది వాళ్ళు కూర్చోకూడదని చెప్పేసి అన్నారు. తర్వాత నేను ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరి పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళందరిని అడిగాను. నేను వాళ్ళందరూ అడిగిన తర్వాతనే వాళ్ళ రీజన్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కుదరట్లేదు, ఈసారి నువ్వే కూర్చోవాలని చెప్పేసి చెప్పడంతోనే నేను ఒప్పుకున్నాను. ఆ ఉద్దేశంతోనే తర్వాత నాకు ఒక లిస్ట్ పంపించారు బాలాజీ గారు, సర్కుల్ లిస్టు. నేను అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ చూసుకొని నేను మళ్ళీ రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసి అందులో ఉన్న మొత్తం నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఏమీ తీసుకురాకూడదు, దాని గురించి క్లారిటీ తీసుకొని అన్ని సామాన్లు తీసుకొచ్చి విగ్రహాలకు వస్త్రాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇదంతా అయిపోయింది. మేము పీటల మీద కూర్చునే ముందు నేను అయ్యగారిని ఆల్రెడీ అడిగాము. అయ్యగారు మేము సరుకులు సామాన్లను తీసుకొచ్చాము, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, పనులని స్టార్ట్ చేశారు ఏంటంటే, లేదంటే మీరే దంపతులు మీరే కూర్చునేదని చెప్పేసి కూడా అయ్యగారు చెప్పారు క్లారిటీగా. సరే, ఆయన ధైర్యం ఇచ్చారు కాబట్టి మేము మళ్ళీ కూర్చున్నాము. అక్కడ కూర్చున్న తర్వాత గణపతి పూజ ఆ దంపతులకు మాకు చేశారు. నేను అక్కడ ఏం మాట్లాడలేదు. సరే, వాళ్ళు కూర్చుంటున్నారేమో, మనం ఎందుకు డిస్కషన్ ఇక్కడ అని చెప్పేసి నేనేం మాట్లాడలేదు. సమానంగా చేపిస్తారేమో నేను అనుకున్నాను. గణపతి పూజ మంచిగా చేశారు. తర్వాత నుంచి ఒక సైడే మొత్తం పూజ చేస్తున్నారు. ఇక్కడ ఊరి జనాలు అందరూ గమనిస్తున్నారు, పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. ఇదైన తర్వాత నేను ఒకటి అడిగాను, అయ్యగారు ఏంటండి ఇలా చేస్తున్నారు ఏంటనంటే, మీరు పనికిరారండి ఈ పూజ చేయడానికి అని చెప్పేసి అయ్యగారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అడిగే అప్పుడు
అంటే ఆయన ఏమైనా అనుకోకుండా చెప్పారా, లేదంటే ఏదైనా తెలియక నోరు జారారేమో అనుకోని నేను మళ్ళీ స్పష్టం కోసం, నేను క్లారిటీ కోసం అడిగా. ఏంటండి అలా అంటున్నారు ఏంటంటే, ఆయన క్లారిటీ చెప్పిన విషయం ఏంటంటే, మీరు జంధ్యం వేసుకోలేదండి కాబట్టి మీరు పూజకి పనికిరారు, మీరు ఈ పూజ చేయకూడదని చెప్పేసి అన్నారు. అదేంటి అయ్య గారు, మరి మీరే కూర్చోమన్నారు కదా మమ్మల్ని అంటే, లేదండి మీరు ఈ పూజ మాత్రం చేయకూడదని చెప్పేసి మళ్ళీ స్పష్టం చేశారు. దీనికి రీజన్ చెప్పండి అంటే, మా కులం తక్కువ, లేదంటే మాదైనా వేరే మతం అని అనుకుంటున్నారా, లేదంటే ఏంటి కారణం ఏంటంటే, లేదంటే మీకు దంజం లేదు కదా దాని గురించి నేను చెప్తున్నాను చెప్పేసి అన్నారు స్పష్టంగా. ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో అకాల వర్షం పడటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 300 ఎకరాల్లో మొక్కజొన్న, అలాగే మరో 300 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందని రైతులు వాపోయారు. గత ప్రభుత్వంలో ప్రకృతి విపత్తుల వల్ల నష్టం వాటిల్లితే ప్రభుత్వమే ఆదుకునేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి తమకు నష్టపరిహారం అందజేయాలని కోరారు. సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మెదక్ జిల్లా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులతో కలిసి వారి ఇంట్లో భోజనం చేశారు. 846 రేషన్ షాపులకు గాను 3,78,728 రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ సమర్థవంతంగా అమలవుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం ద్వారా రుచికరమైన అన్నం తింటున్నట్లు ప్రజలు తనతో చెప్పారని కలెక్టర్ తెలియజేశారు. ఏప్రిల్ నెల నుండి రేషన్ షాపుల నుండి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ధనవంతులు తినే సన్నబియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులలో మొత్తం కూడా మనకు 3,78,000 రేషన్ కార్డులకు, అంటే 12 లక్షల పైచిలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున సన్నబియ్యం అన్నది మనము అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఈ సన్నబియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది, అండ్ లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో స్వప్న కిట్టు అని ఇద్దరు వారి ఇంటికి విచ్చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. లబ్ధిదారులు సన్నబియ్యం. గుంటూరు జిల్లాలోని ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే ఆర్యూబీ నిర్మాణం జరపాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్ఓబీ నిర్మాణం చేపట్టక ముందే ఆర్యూబీ ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. కొద్ది రోజుల క్రితం 3 వంతెనలు రిపేర్ చేసే సమయంలో శంకర్ విలాస్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని గుర్తు చేశారు. లార్జీ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ వరకు శంకర్ విలాస్ నూతన బ్రిడ్జి పొడవు పెంచాలని కోరారు. పొడవు పెంచడం వల్ల అండర్ పాస్లు కూడా ఏర్పాటు చేసి ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చునని తెలిపారు. అయితే బహుళ ప్రయోజనాలను, భవిష్యత్తు అవసరాలను తీర్చాలి అంటే ఆర్యూబీ, ఆర్ఓబీ నిర్మాణాలు జరగాలని, అందుకు అవసరమైన నిధులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలని డిమాండ్ చేశారు. రకరకాల చర్చలు వస్తున్నాయి. మరి ప్రజలకు ఏదైతే ఊహలు ఉన్నాయో ఆ ఊహలకు వ్యతిరేకంగా కేవలం ఉన్న బ్రిడ్జిని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి నిర్మించాలని ప్రతిపాదనలు పెట్టి మాకు చూపించడం జరిగింది. అది చాలా అమానుషం. ఇది గుంటూరు నగరానికి ఉరివేసినట్టే ఆ బ్రిడ్జి కట్టడం జరిగితే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఈ గుంటూరు నగరానికి ఒక అద్భుతమైన బ్రిడ్జి వస్తుందని చెప్పి గత 20 సంవత్సరాల నుండి ఆశిస్తున్నారు. దానికి తగినట్టుగానే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు మరి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చారు. మనకి రాగానే అద్భుతమైన మెజారిటీతో గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. మరి ఇటువంటి వ్యక్తి కూడా మరి ఇటువంటి చిన్న బ్రిడ్జి నేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉన్నది. ఇది ప్రజలుకి తగినట్టుగా లేదు, ఈ గుంటూరు నగరానికి తగినట్టుగా లేదు. కాబట్టి
గౌరవ కేంద్ర మంత్రివర్యులు పునరాలోచించి ఈ బ్రిడ్జిని ఒక అద్భుతమైన బ్రిడ్జిగా మీకు తగినట్టుగా, మీ హోదాకు తగినట్టుగా బ్రిడ్జిని నిర్మిస్తే ప్రజలు హర్షిస్తారు. అది కాకుండా ఈ బ్రిడ్జి నిర్మాణంలో మరి రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు, రాష్ట్ర ప్రభుత్వం అలాగే గుంటూరు జిల్లా చెందినటువంటి కేంద్ర మంత్రి గారు, ప్రతినిధులు అందరూ కలిసి ప్రతిష్టాత్మకంగా 6 నెలల క్రితం గుంటూరు నగరానికి గత 50 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఫ్లైఓవర్ ఐకానిక్ పద్ధతిలో రాబోతుందని చెప్పి, అది లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ దాకా సింగిల్ పిల్లర్ ఐకానిక్ ఫ్లైఓవర్ విత్ RUB నిర్మాణం జరగబోతుందని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ ఆతృతగా దానికోసం ఎదురు చూస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. కానీ అనూహ్యమైనటువంటి పరిణామాలు ఈ 3 నెలల్లో చోటు చేసుకుని సేతుబంధం పథకం కింద 98 కోట్లు మాత్రమే తేగలిగామని చెప్పి